అందరికీ సమాధానం కలుగును గాక. ప్రియమైన వారలారా, జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశాన్ని సువార్తతో గడగడలాడించిన గొప్ప సువార్తికుడు. జాన్ వెస్లీ గారి సహోదరుడు చార్లెస్ వెస్లీ గారు సుమారు 9,000 పైగా కీర్తనలతో దేవుని స్తుతించి అనేక లక్షల ఆత్మలను ఆదరించగలిగిన గొప్ప కీర్తనకారుడు. వీరిద్దరూ ఇంతగా దేవుని చేత వాడబడడానికి కారణం వీరి తల్లి చేసిన ప్రార్థనలే. జాన్ వెస్లీ గారి తల్లి గారు సుసెన్ వెస్లీ ఓ గొప్ప ప్రార్థనా పరురాలు. సుసెన్ వెస్లీ గారి భర్త ఓ బోధకుడు. వీరికి 19 మంది పిల్లలు. వీరిలో 9 మంది పిల్లలు చిన్నప్పుడే మరణించారు. పరిగా వచ్చే కానుకలు ఏమాత్రం సరిపోయేవి కాదు. కుటుంబ పోషణ బహు కష్టతరంగా ఉండేది. అయినా సరే తల్లి తన బిడ్డలను ఆత్మీయంగా భక్తి శ్రద్ధలతో పెంచేది. తన బిడ్డలు మరొక వైపు తరచూ తను అనారోగ్యం పాలయ్యేవారు. అయినా బోధకుడైనప్పటికీ కూడా కుటుంబం పట్ల అంతగా బాధ్యత కనపరిచేవారు కాదు. ఇవన్నీ కూడా తల్లిపై మరింత భారాన్ని వచ్చేలా చేశాయి. అనేక మార్లు తినడానికి సరైన తిండి పెట్టలేని దీనస్థితి. దీనికి తోడు చేసిన అప్పులు బట్టి తన భర్త జైలు పాలయ్యాడు. భర్త అండలేకుండా ఇంతమంది బిడ్డలు పెంచడం మరింత భారాన్ని తీసుకువచ్చాయి. దీనికి తోడు వారుంటున్న ఇల్లు 2 సార్లు అగ్ని ప్రమాదానికి గురై వారు కలిగి ఉన్న సమస్తం బూడిద పాలైపోయింది. ఇన్ని అనానుకూల పరిస్థితుల మధ్య ఇంతమంది బిడ్డలని ఆత్మీయంగా క్రమశిక్షణలో పెంచడం మామూలు విషయం కాదు. దేవునికి ఇచ్చిన మాటను బట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతిరోజు బిడ్డలందరి కోసం ఒక్కొక్కరి కోసం గంట సేపు ప్రార్థన చేసి ఒక ఆత్మీయ తల్లిగా ఇన్ని అనానుకూల పరిస్థితుల మధ్య ఒక తల్లిగా ప్రార్థనా పరురాలుగా దేవుని ఎదుట కనపరుచుకుంది. ప్రపంచానికి ఒక గొప్ప సేవకులను అందించగలిగింది. ఇన్ని అనానుకూల పరిస్థితుల మధ్య, ఇన్ని వ్యతిరేకమైన పరిస్థితుల మధ్య 10 మంది పిల్లలను ఆత్మీయంగా పెంచడం మామూలు విషయం కాదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా 10 మంది పిల్లలకు ప్రతి బిడ్డ కోసం ఒక గంట ప్రార్థన చేయడం నిజంగా అద్భుతం. ఈ రోజుల్లో 1 లేదా 2 3 కలిగిన బిడ్డలు ఆత్మీయంగా పెంచడం, వారి క్రమశిక్షణతో పెంచడం, భక్తిపరంగా పెంచడం, వారి కోసం 10 నిమిషాలు పట్టుమని ప్రార్థన చేయడం అనేక మంది తల్లులకు భారంగా మారిపోతుంది. ఎందుకని ఒక ఆత్మీయ తల్లిగా ఉండలేకపోతున్నావు? భక్తిపరంగా నీ బిడ్డలను పెంచలేకపోతున్నావు? మరి దేవుడు ఈరోజు నీ బిడ్డలు ఏమై ఉన్నారో దేవుడి నీకు ఇచ్చిన బహుమానం. వారిని ఏ విధంగా నువ్వు పెంచగలుగుతున్నావో మరి బిడ్డలను దేవుడికి ఇచ్చే బహుమానం. మరి ప్రియమైన వారలారా, మరి కీర్తనలు 127:3 ఒకసారి చదువుకున్నట్లయితే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానమే. మరి ఎంతోమంది తల్లులకు బిడ్డలు లేక మరి ఎందుకు దేవుడు నాకు బిడ్డల్ని ఇవ్వలేదు, మరి నేనేం పాపం చేశానని వేదన పడుతున్నారు. మరి నిన్ను నమ్మి నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి మరి ఆత్మీయంగా క్రమశిక్షణతో దేవుని కోసం ఎందుకని పెంచలేకపోతున్నావు? నీ పట్ల ఒక నమ్మకం కలిగిన దేవుని నమ్మకముని వమ్ము చేసుకుంటున్నావు. దేవుడు నిన్ను నమ్మి నీకు ఇచ్చిన బిడ్డలు బట్టి సంతోషించాలంటే మరి ఆత్మీయంగా భక్తిపరంగా దేవుని కోసం పెంచాలనేసి ఆశపడుతున్నాడు. దేవుడు వైపు తిరిగి ఎక్కడైనా బిడ్డలని క్రమశిక్షణతో పెంచగలుగుతావా? బిడ్డలని మంచి ఆత్మీయంగా ఒక మంచి ప్రార్థన పర తల్లిగా మరి ప్రపంచానికి మరి ఎంతోమంది తల్లులు మంచి సేవకులను అందించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మరి అనేక మంది దైవజనులు వాడబడుతున్నారంటే వారి తల్లులు చేసిన ప్రార్థనలు కావచ్చు, మరి వారి తల్లుల పట్ల దేవుడి నమ్మకాన్ని వారు వమ్ము చేయకుండా మంచి ఆత్మీయ బిడ్డలుగా తీర్చిదిద్దారు. మరి నీకు ఇచ్చిన బిడ్డల్ని ఎక్కడైనా ఒక మంచి భక్తిపరంగా ఆత్మీయంగా పెంచగలిగితే మరి దేవుని పాదాల చెంత నీ బిడ్డలు ఉంచగలిగినట్లయితే ఒక మంచి తల్లిగా ప్రార్థన పరురాలుగా మరి దేవుడు నిన్ను నమ్మిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉంటావని ఈ వీడియో చూస్తున్న వారలారా, మీ బిడ్డలను దేవుని కోసం పెంచుతావని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.